వందే మాత్రం 150 సంవత్సరాల వేడుకలు దేశవ్యాప్తంగా 150 కేంద్రాల్లో ఈ నెల 7న ఘనంగా నిర్వహించనున్నట్లు వందే మాత్రం ఉత్సవాల రాష్ట్ర కో-కన్వీనర్ నాగపురి రాజమౌళి గౌడ్ తెలిపారు. వందే మాత్రం 150 సంవత్సరాల ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం హన్మకొండ హంటర్ రోడ్లోని సత్యం కన్వెన్షన్ హాల్లో హన్మకొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భూపాల్పల్లి జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి, పరకాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గాలిప్రసాద్, ఉమ్మడి వరంగల్ మాజీ జిల్లా అధ్యక్షులు దొంతి దేవేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జా సత్యనారాయణ, వరంగల్ జిల్లా వందే మాత్ర ఉత్సవాల కన్వీనర్ బన్నా ప్రభాకర్, హన్మకొండ జిల్లా వందే మాత్ర ఉత్సవాల కన్వీనర్ కొల్లూరు యోగానంద్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సండ్ర మధు, వరంగల్ బీజేపీ జిల్లా కార్యదర్శి కూతురు రాజు, తాటికొండ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ యొక్క వందే మాతరం 150 ఇయర్స్ సెలబ్రేషన్ అనే కార్యక్రమము దేశవ్యాప్తంగా జరుగుతున్నది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుండేటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీగా ఉంటూ పార్టీగా కాకుండా ఇది ఒక ప్రభుత్వపరమైనటువంటి దాని విధంగా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది. అయితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఇది ప్రభుత్వ పరంగా జరుగుతున్నది, కానీ మిగతా పార్టీలు ఉన్న దగ్గర ప్రభుత్వ పరంగా వాళ్ళు జరిపేటందుకు కోసము ముందుకు రావడం లేదు, కానీ పార్టీ పరంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అసలు వందే మాతరం 150 సంవత్సరాల పరిస్థితి ఏంది, ఈ యొక్క కార్యక్రమం ఎందుకు జరుపుకోవాలి అనేటువంటి దాని విషయం కనుక ఆలోచన చేసినట్టయితే దేశము ఎప్పుడైనా ఉంటుంది, మనం ఉండం. అంటే దేశం బాగుండాలంటే వ్యక్తులుగా మనం దేశాన్ని అభిమానించాలి, దేశభక్తి ఉండాలి, జాతీయ భావాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశము ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. అదే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా దేశాన్ని తల్లిగా భావించి భారత్ మాతాకి జై అని నిండుగా పలికేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏదైతే ఈ వందే మాతర గీతం ఉందో, ఈ వందే మాతర గీతము బంకిం చంద్ర చటర్జీ అనే ఆయన వ్రాసి ఈ జాతికి అంకితం ఇచ్చినటువంటి ఆ రోజు నుండి ఇప్పటి వరకు 150 సంవత్సరాలు జరిగింది. మరి ఈ 150 సంవత్సరాలలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం జాతీయ గీతంగా దాన్ని పాడుకుంటున్నాము. ఈ వందే మాతరం అనేటువంటి నినాదము తెల్ల దొరల గుండెల్లో పిరంగి మూతై ఈ విదేశీ పాలకులను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టడానికి ఈ వందే మాతరం అనేటువంటి నినాదము, వందే మాతర గీతము చాలా ప్రాశస్త్యమైనది, దీని ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. కాబట్టి భావితరాలు ఈ వందే మాతరం యొక్క విశిష్టత చరిత్ర తెలుసుకోవాలనే ఏడాది పాటుగా, ఒక సంవత్సరం పాటుగా ఈ యొక్క వందే మాతర గీతానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అంటే ప్రజలల్లో, యువకులలో, మేధావి వర్గంలో, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గంలో కూడా ఈ యొక్క భావన పెరిగి దేశంలో ఒక రకమైనటువంటి దేశభక్తి పెరగాలి, దేశం గురించి ఆలోచన చేయాలనేటువంటి ఆవేదనతో ఈ కార్యక్రమం తీసుకోవడమైంది. కానీ కొందరు ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ పరదేశాలకు కొమ్ము కాసేటువంటి వ్యక్తులకు ఇది సహించదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి జాతీయవాదులు, దేశభక్తియుతమైనటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని తప్పక ముందుకు తీసుకెళ్తారు. రకరకాల కార్యక్రమాలు ఈ ఏడాది మొత్తము ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఉదాహరణకు విద్యార్థులందరికీ వ్యాసరచన పోటీలు, మేధావులందరినీ కూర్చోబెట్టి దీని మీద ఒక సమావేశాలు, ప్రజలను విస్తృత స్థాయిగా కూడా ప్రజలందరినీ కూర్చోబెట్టి వాళ్ళకు ఈ యొక్క విషయాలు చెప్పడము, దేశభక్తిని పెంచడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్షణం. అయితే రేపు 7వ తారీఖు రోజున దేశవ్యాప్తంగా 150
కార్యక్రమాలు 150 ప్లస్లలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 150 స్థానాలలో అంటే 150 దిక్కులలో 150 ప్రదేశాలలో ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో తెలంగాణలో 5 ప్రాంతాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ 5 ప్రాంతాలలో రేపు ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమము రేపు 7 గంటలకు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర సామూహిక వందే మాతర గీతం చాలామందితో చేయడం జరుగుతుంది, ఆలపించడం జరుగుతుంది 10 గంటలకి. అయితే ఈ కాలోజీ సెంటర్ నుంచి అందరు గుమిగూడి అక్కడి నుంచి అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ యొక్క సామూహిక వందే మాతర గీతాన్ని ఆలపించేటువంటి కార్యక్రమం ఉంది. దీనికి ప్రజలందరూ దేశభక్తులందరూ అందరూ కూడా దీనికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రాబోయేటువంటి కార్యక్రమాలు కూడా అన్నింటిలో కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను.